1.5 ఓటర్స్ యొక్క ప్రాధాన్యత తగ్గటం వల్ల భారతీయ జనతా పార్టీకి 60 సీట్లు కోల్పోయింది. చాలా సంతోషం. వరంగల్ జిల్లాలో మమ్మల్ని వ్యతిరేకించిన కూడా ఈరోజు మోడీ గారు మూడోసారి ప్రధాని అయితే అత్యంత సంతోషంతో ఫోన్లు చేస్తున్నారు. ఎవరు బాధపడలేదు. కాంగ్రెస్ పార్టీ కుటిల నీతి, కుటిల రాజకీయం పారలేదు ఎక్కడ. మా యొక్క ఎంపీ అభ్యర్థి గారు చెప్పినట్టుగా అన్ని అబద్ధాలకు తీర్పు ఇంకా 4 ఏళ్ళు ఉంది. గత 40 ఏళ్ళ నుంచి మాకు ఇక్కడ సీట్లు లభించలేదు. బట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి, మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా కావచ్చు అని దానికి కట్టుబడి ఉంటాం. మా అంతటా మేము ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం మేము చేయం. మీ అంతటా మీరు కూలిపోతే, మీరు ప్రమాదంలో ఉంటే దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తాం. దాంట్లో ఏం తేడా లేదు. నీతి వాక్యాలు మాట్లాడుతున్నాడు మిస్టర్ రేవంత్ రెడ్డి. వాట్ ఈస్ యువర్ బ్రాటప్? ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? ఏ రకంగా నీ యొక్క ప్రయాణం కొనసాగింది ఆయన చెప్తున్నాడు. ఒక ఆయన చెప్తుండే, ఇవాళ ఒక మంత్రి చెప్తున్నాడు ఆయనకు జిల్లా అంటూ ఏం లేదు, రాష్ట్రమే ఆయనకు మొత్తం నేటివ్ అని చెప్తున్నాడు ఆయన. అరే నీ జిల్లాలో ఎమ్మెల్సీగా ఓడిపోతుంది, నీవు ప్రతిపాదించేటువంటి ఎంపీ క్యాండిడేట్ చిత్తుగా ఓడిపోతుంది, నీవు పోటీ చేసినటువంటి మల్కాజ్గిరి గెలిచి ప్రాతినిధ్యం వహించినటువంటి స్థానాన్ని నువ్వు చిత్తుగా ఓడిపోతుంది. సిగ్గులేని మాట మాట్లాడొద్దు. ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ప్రధానమంత్రి గారు 3వసారి బాధ్యత స్వీకరించడం కోసం, ప్రమాణ స్వీకారం చేయడం కోసం సిద్ధమైతే యావత్ దేశము సంతోషంగా ఉంటే, ప్రపంచం మొత్తం మేల్కుంటుంటే మీరేం మాట్లాడుతున్నారు? రాజీనామా చేయాలి, ప్రమాణ స్వీకారం చేయొద్దు, అర్హుడు కాదని చెప్తున్నారు. ఇది మీ ప్రజాస్వామ్య పరిజ్ఞానం. సొల్లు మాటలు మాట్లాడొద్దు. చాలా సరిపోయింది. ఇవాళ 50-50 భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో కేవలం 3 స్థానాల్లో థర్డ్ ప్లేస్ వచ్చింది. 8 భారతీయ జనతా పార్టీ గెలిచింది, మీరు 8 గెలిచిండ్రు. కానీ బాధ్యతతోటి పనిచేయాల్సిన అవసరం ఉంది. మీ యొక్క బాధ్యతను, మీ యొక్క భంగపాటును తప్పనిసరిగా ప్రతిరోజు శల్య పరీక్ష చేస్తుంటాం.